హాయ్ యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. టిప్స్ ఫర్ బయింగ్ హౌస్ అండ్ టిప్స్ ఫర్ బయింగ్ ల్యాండ్. సో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌస్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఇప్పుడు ఈక్వల్ రేట్ అయిపోయింది సార్, ఓపెన్ చెప్పాలంటే. సో అంటే యాజ్ ఎ సామాన్యుడు ఇప్పుడు కొనే పరిస్థితి అయితే లేదు, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా టిప్స్? డబ్బు ఉన్నప్పుడే కొనండి, డబ్బు లేనప్పుడు కొనకండి. డబ్బు ఎప్పుడు వస్తుంది? మీరు పొదుపు చేసినప్పుడు వస్తుంది, లేకుంటే ఏదైనా ఆస్తి అమ్మినప్పుడు వస్తుంది. అప్పుడే కొనండి తప్ప అప్పులు తీసుకొచ్చి ఆడంబరం కోసం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సపోజ్ మీరు నెలకి 25,000 వాడు కిరాయి కడుతున్నాను అనుకోండి, అద్దెగా చెల్లిస్తున్నాను అనుకోండి, రెంట్ చెల్లిస్తున్నాను అనుకోండి, 25,000 కాదు 40,000 ఇన్స్టాల్మెంట్ ఉండొచ్చు, లోన్ తీసుకోవచ్చు అనుకో, మ్యాక్సిమం 50. కానీ 75,000 లక్ష రూపాయలు ఇన్స్టాల్మెంట్ పెట్టుకొని 25,000 రెంట్ చేస్తే ఖచ్చితంగా డెట్ ట్రాప్లో వస్తారు. అంటే ఆ ఇన్స్టాల్మెంట్ చెల్లించడానికి మళ్ళీ అప్పు తీసుకునే పరిస్థితి వస్తుంది. మనం ఏది చేసినా కానీ, ఇల్లు కానీ, ల్యాండ్ కానీ, భూమి కానీ ఏది ఉన్నా కానీ అప్పు అంటే డెట్ ట్రాప్లో పడద్దు. అంటే మనం అది కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకునే పరిస్థితి రాకూడదు. ఇన్స్టాల్మెంట్ కానీ, లోన్ కానీ, ఏదైనా కానీ అది ఆలోచించాలి. ఇల్లు కొన్నా కానీ, ఏది కొన్నా కానీ ఖచ్చితంగా దాంట్లోపల 50% అనేది మీది ఉండాలి, సొంత డబ్బు ఉండాలి. ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదు, డబ్బు ఉన్నప్పుడే కొనండి. అది కనీసం సగం. అది జాగా కావచ్చు, ఇల్లు కావచ్చు, జాగా, ఇల్లు, లోపల ఇంటీరియర్స్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కలిపి టోటల్ హౌస్ సెటప్. టోటల్ ఓన్లీ అన్ఫర్నిష్డ్ అపార్ట్మెంట్కు సగం ఉంది, నాకు ఇంతకని తీసుకుంటే మొత్తం మళ్ళీ అప్పులో పడిపోతుంది. అది నా ఎటు అయితే సగం ఉంటేనే కొనండి. ఇప్పుడు మీకు మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ ₹1 కోటి వస్తుంది అనుకోండి, 50 లక్షలు మీరు పొదుపు చేసినాక లోన్ తీసుకొని మిగతా 50 లక్షలు తీసుకొని కొనండి. అంతేగాని నాకు 25 ఉన్నది, 30 ఉన్నది, ఇంకా 70 తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా డెట్ ట్రాప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని సరిపోతుంటే ఈ ఆర్టిఫిషియల్ పెరుగుతాయి రేట్స్, కొన్ని ఏరియాలో ధరలు పెరుగుతాయి. పెరిగినప్పుడు మనం మళ్ళీ దొరకదేమో అని చెప్పి కొనేస్తాం. తర్వాత ధర డౌన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పు మాత్రం ఉంటుంది, అట్లాగే ధర తగ్గింది ఉంటుంది. మనం కమిట్మెంట్ పడితే తప్పదు, ఇవ్వాల్సింది. అందుకని మీ జస్ట్ డెసిషన్ మీరు తీసుకోవాలి. నా దగ్గర ఇంత ఉంది, ఇది ఉంటేనే కొంటాను, లేకపోతే లేదు. కంఫర్టబుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఫైనాన్షియల్ కాబట్టి, డబ్బు విషయంలో కాబట్టి, డబ్బు తక్కువ ఉంటే మాత్రం అశాంతి చాలా ఉంటుంది. పర్సనల్గా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఉంటుంది, కుటుంబపరంగా ఉంటుంది, అన్ని విధాల సమస్యలు వస్తాయి. కాబట్టి డబ్బుని కంఫర్టబుల్ ఉంటే మేనేజ్ చేసుకొని యూ రెస్పెక్ట్ మనీ. డబ్బుని గౌరవించండి, వేస్ట్ చేయకండి, అవసరమైతే పెట్టండి, అవసరం లేదని వాడకండి. అది ఇంపార్టెంట్. అది చాలామంది ఇప్పుడు ధనవంతులు అవుతారు. ఎట్లా అవుతారు వాళ్ళు? రూపాయి కూడా కూడబెడితేనే అవుతారు వాళ్ళు. ఆ రూపాయి ఉన్నప్పుడు వాళ్ళకి విలువ తెలుస్తుంది అండి. ఇవాళ 10,000 ఖర్చు పెడుతుండొచ్చు, కానీ ఆ రూపాయి ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకున్నారో ఆ రూపాయి 10,000 ఖర్చు పెట్టే విధంగా తీసుకొచ్చింది అనమాట. కాబట్టి ఇల్లు కొనాలన్నా, ఏది కొనాలన్నా కానీ తొందరపడద్దు. మీ సొంత డబ్బు ఉంటే కొనండి, లేకపోతే లేదు. ఇల్లు కొని, భూమి కానీ, ఏది కొన్నా కానీ దాని ఆదాయం. ఇప్పుడు భూమి కొనాలంటే ఖచ్చితంగా మీ మొత్తం మీ సొంత డబ్బే ఉండాలి. లోన్ తీసుకోవద్దు. ఇల్లు కొంటే సగం తీసుకోండి, భూమి కొంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం మీ డబ్బుతోనే కొనండి. దొరికితే కొనండి, లేకపోతే తీసుకున్నప్పుడు కొనండి. ధరలు పెరుగుతాయి. కానీ అప్పుడు మన ఆదాయం కూడా పెరుగుతుంది. మనం ఎక్కడ పెట్టుబడి అది కూడా పెరుగుతుంది. అది తగ్గాలి, మనం పెరగాలని కోరుకుంటే అది పెరిగానే మనం పెరుగుతాం, మన డబ్బు కూడా పెరుగుతుంది. కాబట్టి ఓపెన్ ల్యాండ్ కొనాలనుకుంటే, ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటే సొంత డబ్బుతోనే కొనాలి. ఇల్లు కానీ కట్టాలనుకున్నా, ఫ్లాట్ కొనాలనుకున్నా 50% మీద ఉండాలి. అది ఆ మనసులో స్థిరంగా పెట్టుకొని చేయాలి. చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటాం. ఆలస్యం అవుతుండొచ్చు అంతే, కానీ ప్రశాంతత మాత్రం అది. మనం ఎందుకు కొన్నానా, ఆర్థికంగా ఇబ్బందులు పడి, మానసిక ఇబ్బందులు పడి ఎందుకు కొన్నానా అని సంతోషం లేకుండా చేయొద్దు. ఆ పరిస్థితి అణుచుకోవద్దు. రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా, మినిమం హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఉంటేనే కొనాలి అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఉండి ఇన్వెస్ట్ చేసేయాలంటారా సార్? లేదంటే అది మన దగ్గర ఉండాలి, ఉంటేనే? ఇప్పుడు మీరు ₹1 కోటి కొనాలనుకుంటున్న అపార్ట్మెంట్ 50 లక్షల మీద ఉండాలి ఖచ్చితంగా. ఓకే, అంటే అమౌంట్ కట్టాలి 50 మనం. బ్యాంకులో 50 లక్షలు కడితే ఇంకా 50 లక్షలు లోన్ ఇస్తారు. అట్లా ఇది రెడీ అయితేనే మనం ధైర్యం చేయాలి, లేకపోతే కొనద్దు. మీరు 50 లక్షలు కొనుక్కుంటే 20 లక్షలు మీద ఉండాలి. 40 లక్షలు కొట్టి 20 లక్షల మీద ఉండాలి. మార్జిన్ అదే డౌన్ పేమెంట్ లెక్క ఖచ్చితంగా ఉండాలి మనది. అయితే కొనండి, లేకపోతే లేదు.
మొత్తం 10 లక్షలు కడతా 10 లక్షలు లోన్ తీసుకుంటా అంటే అది కారు కొన్నట్టు. ఖచ్చితంగా తప్పేది. ఖచ్చితంగా డిసిప్లిన్. మళ్ళీ ఎన్ని సమస్యలు పెరుగుతాయని చూడండి. ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఎన్పీ అవుతుంది, ఆ ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోతే సమస్య అవుతుంది, మనకు వచ్చేది రాకపోవచ్చు. మీ దగ్గర డబ్బు ఉండదు, వచ్చేది కాదు, ఉన్నది, అది లెక్కేసుకోండి. ఎవరికో డబ్బులు ఇస్తారు, అది రాదు, వస్తుంది అనుకొని 50% ఉంది కదా అనుకుంటారు, అది రాదు, ఏం ప్రయోజనం? ఇవి కఠినంగా ఉండే నిర్ణయం తీసుకోవాలి. చాలామంది బాధ అనిపిస్తుంది, తప్పదు. కానీ బాధపడకపోతే మాత్రం ప్రయోజనం రాదు, దానిలో ప్రయత్నం ఉండదు. డబ్బు విషయం ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత కఠినంగా ఉంటేనే అది అంతమంది నిలబడుతుంది. లేదు నేను ఇష్టమైన కేక్ ఖర్చు పెడతాను, నేను 10 ఖర్చు పెట్టి 20 తీస్తాను అంటే సాధ్యం కాదు అది. అదే సార్, ఈ పోటీ ప్రపంచం లోపల, అడ్వాన్స్ మార్కెట్ లోపల ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉండదు. ఎక్స్ప్లాయిట్ ఇంతకుముందు జరిగేది, ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే 10 రూపాయలు కొని 50 రూపాయలకు అమ్మడం అవకాశం ఉండేది. కానీ 10, 11 కొంటే 10ది కొన్ని 11 కూడా అమ్మలే పరిస్థితి ఉంటుంది. అది ఆలోచించాలి మనం. కాంపిటీషన్ ప్రతి చోటు ఉంటుంది కాబట్టి ఏది చేసినా కానీ మన కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్నది మనది కానీ వచ్చేది మనది కాదు, వస్తారో నమ్మిక లేదు. అది దాన్ని ప్రిపేర్ అయ్యే ఈ పెట్టుబడులు అంటే ఆదాయం రాని పెట్టుబడులు పెట్టాలి. ఆదాయం రాదంటే ఇల్లు కొనడం కానీ, ఇంటి ఖర్చు కోసం ఖర్చు పెట్టడం కానీ ఇలాంటి. ఇప్పుడు పెళ్ళి పోస్ట్పోన్ చేయలేము. పెళ్ళి అంటే పెళ్ళి ముఖ్యమవుతుంది మనకు, ఇల్లు కాదు. చదువులనుకోండి, పిల్లలు చదివించాలి. పిల్లలు చదువులనుకున్నప్పుడు ఇల్లు ముఖ్యం కాదు, చదువులు ముఖ్యమవుతుంది. ఇల్లు తర్వాత కొనుక్కోవచ్చు. కరెక్ట్. ఆ పెళ్ళి ఇల్లు ఉన్నాకనే పెళ్ళి చేద్దాం కొందరు అనుకుంటారు, అది ఖచ్చితంగా కరెక్ట్ డిసిషన్ కాదు. అది అప్పులు కొని అది రెంట్ చేయడం ఏంటి? డబ్బు ఉన్నప్పుడు ఏ కొనుక్కోండి, తొందరగా వచ్చింది. సరే, ఇప్పుడు ల్యాండ్ అండ్ అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ ఈక్వల్ రేట్లు అవుతున్నాయి సార్ ఓపెన్. మీరు ల్యాండ్ కొనేది ఉంటే సొంత డబ్బు మీదే ఉండాలి, అపార్ట్మెంట్ కొనేది ఉంటే సగం మీద ఉండాలి. మనుషులు ఫిక్స్ చేసుకోండి. నేను కరెక్ట్గా చెప్పట్లేదు, కానీ మనకు అప్రాక్సిమేట్గా అటు ఇటు ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది. కరెక్ట్. అది నేను అనేది. ఆదాయం ఆలస్యమైన ఒక్కోసారి ఇదైనా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది మనకు. అది ఇంపార్టెంట్. అక్కడ మనకు వచ్చే ఆదాయం రెగ్యులర్, అది ఒక్కోసారి ఆలస్యం అవుతుంది, ఒక్కోసారి తక్కువ వస్తుంది, ఒక్కోసారి నష్టం జరుగుతుంది, సరిపోదు ఒక్కోసారి. అప్పుడు ఏం చేయాలి? అది సమస్య. అది ధరలు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి అనుకో, పెరిగానే ఏమవుద్ది? పెరిగిన ధరలో కొనవచ్చు. కరెక్ట్. ఇప్పుడు డబ్బు లేనప్పుడు తొందరపడ్డం ఎందుకు ఇలాంటి వాటి కొరకు అనేది? డబ్బు లేకపోతే బంగారు నగలు ఏమైనా కొంటారా? పెళ్ళి ఫంక్షన్ తప్ప కొనరు డబ్బు లేనప్పుడు. ఇల్లు కూడా అంతే. ఏదైనా మనం పెట్టుబడి పెట్టే దానివల్ల మనకు వచ్చేది ఎంత అని ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. ఇల్లు కూడా పెట్టుబడి, అది దానివల్ల ఏం ప్రయోజనం ఉంది మనకు? సొంతమే, కరెక్టే, సొంతమే. కానీ మీరు ఇంతకుముందు రెంట్ చెల్లించాక మిగులుతుంది, కరెక్టే. కానీ మీరు దానికోసం ఎంత కడుతున్నారు? రిటర్న్లు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు, ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతున్నారు, సరిపోతుందా లేదా? ఆ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉండదు కదా. మీరే ఇప్పుడు వడ్డీ రెంట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొద్దు, అది ఆలోచించాలి. ప్రతిదీ క్యాలిక్యులేషన్. తెలియని వాళ్ళు ఇవ్వరు, అంత తెలియగల వాళ్ళే. తెలిసి తప్పు వేయడమే తప్పు. వాళ్ళు చేసిన, వీళ్ళు చేసిన, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఇలా పిల్లలు అట్లా అనుకుంటున్నారు, చుట్టాలు అట్లా అనుకుంటున్నారు అనుకొని వాళ్ళ ఇష్టం వాళ్ళది. బాధపడి నువ్వే కదా, వాళ్ళు వేరే లేరు కదా. ఎవరు సపోర్ట్ చేయడు. ఇచ్చిన టెంపరీగా ఇస్తారు. ఇల్లు కొంటా, పెళ్ళి కన్నా కానీ అంటే సపోర్ట్ చేస్తారు. 3-4 నెలలు, మళ్ళీ 6 నెలలు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని నీ డబ్బు లేకుండా నేను అందరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటే ఎక్కడి నుంచి కడతాను? కరెక్ట్. మన డబ్బు ఎంత అని ఆలోచించాలి, మన స్తోమత ఎంత, మన అర్హత ఎంత, మన దగ్గర ఉన్న కెపాసిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత అని ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఏదైనా కానీ పెట్టుబడి పెట్టినా ఖర్చు పెట్టినా అది ఆలోచించాలి.